నువ్వు కానీ మా ఒక్క ఇంచు భూమి తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది. కొందరు గుంట నక్కలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే కొంచెం గుందతనం మెయింటైన్ చేయాలి. సో గత కొంతకాలంగా హెచ్యు యూనివర్సిటీ భూముల మీదనే వివాదం నడుస్తోంది. రీసెంట్గా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ భూముల విషయంలో వేలం వేస్తా అన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ భూముల వేలం పాట మీద స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాము. మనము ఇప్పుడు ఏబీవీపీ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలామంది హెచ్యు యూనివర్సిటీ ముందు నిరసనకు దిగారు. అసలు వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, నిజంగా హెచ్సియు భూముల వెనక జరుగుతున్న కుట్ర ఏంటి అన్న విషయాలని ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈ గత కొంతకాలంగా హెచ్సియు భూములే ఇప్పుడు డిస్ప్యూట్లో పడ్డాయి అనేది అయితే మనకు తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అసలు ఈ భూముల వెనకాల ఏం కుట్ర నడుస్తుంది? నమస్కారం మేడం, నా పేరు రితేష్ నాయక్. నేను ఇంటిగ్రేటెడ్ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతి లేకుండా అయిపోయింది, శృతి లేకుండా అయిపోయింది మేడం. ఇప్పుడు మా భూముల మీద వచ్చి పడిండు. అసెంబ్లీలో తన అన్నది ఈ భూముల వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది, గుంట నక్కల్లాగా ఈ భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఆపడానికి నేను ఈ భూములను వేలం వేస్తా అన్న మాట మాత్రం ఒకటి మాట్లాడినరు. అసలు దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఈ భూముల వెనకాల వేరే వాళ్ళ ఎవరన్నా హస్తం ఉందా? వేరే వాళ్ళు ఎవరన్నా అమ్ముకుందాం అనుకుంటున్నారా? ఈయన ఆక్షన్ వేయడానికే ఇవన్నీ తీసుకొచ్చాడా? అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన పెద్ద టాపిక్ అంటారా దీన్ని? ముందుగా మేడం, మన ముఖ్యమంత్రి గారికి ఎలా మాట్లాడాలో ప్రవర్తన తెలియదు. విద్యార్థులను పట్టుకొని గుంట నక్కలని మాట్లాడుతున్నారు, సంబోధిస్తున్నారు. యాక్చువల్ గుంట నక్కలు వాళ్ళ ఎన్ఎస్యూఏ వాళ్ళు మేడం. వాళ్ళకి ప్రశ్నించడం చేత అవ్వట్లే. వాళ్ళ నాయకులను పోయి మా భూములు ఇవి సార్ మీరు తీసుకుంటున్నారంటే అని అడగడం చేత కావట్లే. కానీ విద్యార్థుల పట్ల అసక్కరమైన భాష మాట్లాడి సరిగ్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయన ఎలా మాట్లాడాలో కూడా మన ముఖ్యమంత్రికి తెలియదు. అది మనకు చాలా బాధాకరం, దురదృష్టకరం. 420 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. అవి ఏవి ఇవ్వడం చేతగాక ఈరోజు మా భూముల మీద వచ్చి పడిండు. ఈరోజు 10,000 కోట్లకు ఆక్షన్ చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఆ భూముల్లో ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి నువ్వు వచ్చి చూడు. ఇడికొచ్చి ఫుట్బాల్ ఆడిపోవడం కాదు, ఇడికొచ్చి మా భూముల మీద కన్నేసావు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నీ ప్రభుత్వం వచ్చిందే మా విద్యార్థుల వల్ల. ఈరోజు నువ్వు విద్యార్థులతోనే చెలగాటం ఆడుతున్నావు రేవంత్ రెడ్డి. ఈరోజు ఏబీవీపీ నేను సవాల్ చేస్తుంది, నీకు దమ్ముంటే నువ్వు హెచ్సియు క్యాంపస్కి రా, వచ్చి మా భూములను చూడు. మా భూముల వెనకాల ఉన్న జింకలు పులులను నీకు కనిపిస్తాయి. ఇచ్చిన హామీలు చేతగావు, ప్రభుత్వ విద్యార్థులకు స్కాలర్షిప్లు శాతగావు, కానీ మా భూములు మాత్రం నీకు కావాలా? రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాం ఏబీవీపీ, నువ్వు కానీ మా ఒక్క ఇంచు భూమి తీసుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది. యాక్చువల్గా అసెంబ్లీలో తన అన్నది ఈ భూముల వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది, గుంట నక్కల్లాగా ఈ భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఆపడానికి నేను ఈ భూములను వేలం వేస్తా అన్న మాట మాత్రం ఒకటి మాట్లాడినరు. అసలు దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఈ భూముల వెనకాల వేరే వాళ్ళ ఎవరన్నా హస్తం ఉందా? వేరే వాళ్ళు ఎవరన్నా అమ్ముకుందాం అనుకుంటున్నారా? ఈయన ఆక్షన్ వేయడానికే ఇవన్నీ తీసుకొచ్చాడా? అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన పెద్ద టాపిక్ అంటారా దీన్ని? ముందుగా మేడం, మన ముఖ్యమంత్రి గారికి ఎలా మాట్లాడాలో ప్రవర్తన తెలియదు. విద్యార్థులను పట్టుకొని గుంట నక్కలని మాట్లాడుతున్నారు, సంబోధిస్తున్నారు. యాక్చువల్ గుంట నక్కలు వాళ్ళ ఎన్ఎస్యూఏ వాళ్ళు మేడం. వాళ్ళకి ప్రశ్నించడం చేత అవ్వట్లే. వాళ్ళ నాయకులను పోయి మా భూములు ఇవి సార్ మీరు తీసుకుంటున్నారంటే అని అడగడం చేత కావట్లే. కానీ విద్యార్థుల పట్ల అసక్కరమైన భాష మాట్లాడి సరిగ్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయన ఎలా మాట్లాడాలో కూడా మన ముఖ్యమంత్రికి తెలియదు. అది మనకు చాలా బాధాకరం, దురదృష్టకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సవాల్ మేడం, ఒక్క ఇంచు భూమిని కూడా మేము అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి సవాల్ చేస్తున్నాం. ఒక్క ఇంచు భూమి కూడా ఎవరి హస్తం ఉన్నా, దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా మేము దీన్ని తీసుకొనివ్వం. మా భూములను మేము కాపాడుకుంటాం. వందే మాతరం చేస్తున్నారు. నిజంగా ఏం చెప్పదలుచుకున్నారు హెచ్యు భూముల కోసం? క్యా బోల్నా చాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కంటెమ్ the move of Telangana government for auctioning the 400 acres of
our land, our university land, to an private entity. So if you see, this is not the first time the changing governments of the state, whether it is BRS or whether it is the Congress government, they're in a race that who can grab more land from university. First, BRS government has laid a road in between the university by encroaching our land. Now Revant Reddy has come up with a new formula in encroaching the another set of land. So this has become a routine by the changing governments here. Akhila Bharatiya Vidyarthi Parishad condemns, and we are in action, and we will be fighting against the state government in the auctioning of the University of Hyderabad land. तो असेंबली में जो बात करें ना सीएम साहब, उसके बारे में क्या बोलना चाह रहे हैं आप? सो असेंबली में क्या है, सीएम सर ने बताया क्या है, इधर डियर है क्या, डियर नहीं है, टाइगर नहीं है, वो कुछ नहीं है, सिर्फ फोर्ट्स है. So as I have posed the question again, I would like to ask Mr. Revant Reddy, can you give a clarify who are the forces here? It's clear that he has mentioned and he has represented the student community as the forces. First of all, you should take back your statement mentioning the students as the forts. And the next thing, we are inviting you to University of Hyderabad, then we will show you what is there in the campus. One more thing is there, Revant Reddy has came, I think few months back for playing football here. So he wants to come for enjoying his evening times. He wants to come to campus. At the same time, he wants to encroach the land, and he wants to sell the land, and he wants to earn the money to generate the income for the Telangana, as the budget and the economical condition has totally collapsed in the state of Telangana. मैं मैनेजमेंट डिपार्टमेंट से हूँ. मेरा जो डिपार्टमेंट है वो ईस्ट कैंपस में पड़ता है. तो जहाँ पे ये ऑक्शन हो रहा है वो मेरे जस्ट डिपार्टमेंट के जस्ट बगल में है. तो अभी मैं 2 दिन पहले न्यूज़पेपर पढ़ रहा था, उसमें क्लियर मेंशन था कि देयर इज़ नो डियर एंड बियर इन द कैंपस, देयर आर सम फॉक्सेस हु आर ऑब्स्ट्रक्टिंग द डेवलपमेंट ऑफ दिस स्टेट. तो इससे साफ साफ मानसिकता जाहिर होती है कांग्रेस सरकार की कि वो स्टूडेंट ऑर्गेनाइजेशंस को लोमड़ी कहना चाहते हैं. और वो उन्हीं सरकार के प्रमुख हैं, एक राहुल गांधी जी, जो भारत जोड़ो यात्रा निकालते हैं जम्मू कश्मीर से कन्याकुमारी तक और नॉर्थ ईस्ट से लेकर पूरे गुजरात तक, और छात्रों के हितों की बात करते हैं. लेकिन उनका अभी तक एक स्टेटमेंट नहीं आया कि इस ऑक्शन पे क्या कहना चाहते हैं. वो पूरी तरह से इस लैंड को बेच के, क्योंकि इस पूरे देश में सभी लोग इटली से आई हुई माता के पेट से पैदा नहीं हुए हैं. कोई हैं जो बहुत गरीब तबके से बिलोंग करते हैं, और जो ऐसे विश्वविद्यालय के अंदर आके पढ़ेंगे तभी जाके उनकी आर्थिक स्थिति उतनी अच्छी नहीं है जितनी कि राहुल गांधी की थी. वो हार्वर्ड में जाके पढ़ सकते हैं, और सभी लोग कहीं ना कहीं जाके विदेश में पढ़ सकते हैं. ये रेवंत रेड्डी कांग्रेस गवर्नमेंट को तभी समझ में आएगी जब रेवंत रेड्डी इस बेचे हुए ज़मीन के पैसे से अपने बेटे को तो पढ़ा लेंगे, लेकिन भविष्य में उनके बेटे के पढ़ाने के लिए पैसा नहीं होगा, और ऐसे विश्वविद्यालय के लिए वो दर भटक रहे होंगे. तो यही मेरा मीडिया हाउसेस से यही निवेदन है कि हमारी बात को पूरे भारत में ले जाया जाए, और ताकि हम इस अधिकार की लड़ाई में जीत हासिल कर सकें. धन्यवाद. जो रेवंत रेड्डी जो बात करें असेंबली में, वही बात में स्टिक ऑन हुए तो आप एज ए स्टूडेंट का क्या करते हैं आप फ्यूचर में? हम अभी भी इस छात्रों की लड़ाई लड़ रहे हैं, और भविष्य में भी लगातार लड़ते रहेंगे, अंतिम सांस तक लड़ते रहेंगे, और इनको अंत में हार मानना ही पड़ेगा. क्योंकि ये ज़मीन किसी भी सरकार की नहीं है, ना ही सेंट्रल गवर्नमेंट की या ना ही स्टेट गवर्नमेंट की. ये सरकार छात्रों का है, और ये छात्रों का ही रहना चाहिए, और अंतिम तक लड़ाई लड़ेंगे हम. అప్పట్లో చంద్రబాబు హయాంలో కూడా ఇదే హెచ్సియు భూముల్లో నుంచి 400 ఎకరాలు రిచెస్ట్ ప్లేస్. ఇప్పుడు ఉన్న వివాదం అంతా కూడా దాని మీద నడుస్తుంది. అప్పుడు అదే 400 ఎకరాలని ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికి, పరిశ్రమలకు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. అది హైకోర్టుకు పోవడం, కొంత స్టేబుల్గా ఉండడం, అది అట్లా నడిచింది. ఇప్పుడు కూడా అదే 400 ఎకరాల మీదనే వివాదం నడుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అప్పుడు ఏమో చంద్రబాబు నాయుడు ఇదే అమ్ముకోవడానికి చూసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే ఆప్షన్ పెడతా అని అన్నారు. దాని వెనకాల కుట్ర జరుగుతుందా, లేకపోతే వీళ్ళుగా అప్పుడు తాను ఇప్పుడు ఈయన అన్నట్టు నడుస్తుందా, ఏంటి, ఏమనుకుంటున్నారు? నమస్తే, నా పేరు దేవేంద్ర. నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు 400 ఎకరాలు ఇచ్చారు. అది ఒక ఫేక్ కంపెనీ అని తెలిసాక
దానికి స్టేలో పెట్టాక కూడా తర్వాత ఎప్పుడైతే కోర్టు జడ్జ్మెంట్ వచ్చాక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒక ఫామ్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది వాళ్ళ ఇంటెన్షన్స్ చూస్తుంటే ఎలాగుంది అంటే ప్రతి పొలిటికల్ లీడర్సు ఒక ప్లేసెస్ని కమర్షియలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా అన్నమాట మన సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట భూముల్ని ఆక్రమించుకొని కమర్షియలైజ్ చేసి దానితో వచ్చిన డబ్బులతో వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది కూడా కాకుండా రీసెంట్గా అసెంబ్లీలో ఒక సిగ్గుచేటు మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీని గుంట నెక్కలను అన్నారు. ఎందుకు అన్నారు? అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా వాళ్ళ మినిస్టర్స్ మాకు అపలైజ్ చెప్పాలి. ఎందుకంటే ఎవరు పోరాడుతున్నారు ఆ భూముల్ని? రిచ్ ఫోనా ఉన్న ఇది ప్లేసెస్లో నువ్వు అంటావు డియర్స్ లేవు, బర్డ్స్ లేవు, పీకాక్స్ లేవు, లేక్స్ లేవు, ఏం లేవు అనుకున్నంటే మేము ఇప్పుడు సవాల్ చేస్తున్నాం నీకు. రా మా సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేశాక నువ్వు చూడు, మేము చూపిస్తా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీకు చూపిస్తుంది ఎక్కడ డియర్స్ ఉన్నాయి, ఎక్కడ పీకాక్స్ ఉన్నాయి, ఎక్కడ లేక్స్ ఉన్నాయి అని. సో మా తరపున పెద్ద రిక్వెస్ట్ ఏమంటే 400 ఎకరాలు అది మాకు చెందినవి, అది యూనివర్సిటీ ల్యాండ్. మేము దీనికోసం ఎంతైనా పోరాడతాం, ఎంతకైనా తెగిస్తాం. ఇదే సిస్టమ్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండి గవర్నమెంట్ ఇంకా ఖచ్చితంగా గవర్నమెంట్దే ల్యాండ్ మాకు సర్వ హక్కులు ఉంటాయని ఆప్షన్కి వెళ్తే సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి ఖచ్చితంగా అయితే ఒక మాస ప్రొటెస్ట్ చేస్తుంది. వీలైతే సెక్రటరియట్ కూడా ప్రొటెస్ట్ చేస్తాం. సెక్రటరియట్ దగ్గర కూడా హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా మేము వెనకాడబోము. అది ఖచ్చితంగా అఖిల భారతీయ విద్యార్థి ఒక పెద్ద స్టాండ్ అయితే తీసుకుంటుంది. సో జంతువులు లేవనో లేకపోతే ఇక్కడున్న భూములను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే అసలు విద్యార్థుల చదువులు కావచ్చు, అట్మాస్ఫియర్ కోసం అప్పుడు నాయకులందరూ ఫైట్ చేసిన తీరు కావచ్చు, ఇదంతా ఎక్కడ పోతుంది? అసలు నిజంగా భూములను అమ్ముకోవాలంటారు, ప్రభుత్వం క్రైసిస్లో ఉండి నిజంగా భూములను అమ్ముకోవాలంటే సో ఎట్లాంటి భూములను అమ్ముకోవాలి? ఇట్లాంటి యూనివర్సిటీ భూములను, వాతావరణాన్ని డ్యామేజ్ చేయడానికి ఈ భూములను అమ్మకాలనుకోవచ్చా ఏంట? రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్ చేయాలనుకుంటుంటే చాలా తెలంగాణలో చాలా రూరల్ ఏరియాస్ ఉన్నాయి. రూరల్ ఏరియాస్లో నువ్వు డెవలప్ చేయొచ్చు డీసెంట్రలైజ్ చేసి. కానీ కేవలం నీ దృష్టి కేవలం ఎందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ మీదే పడింది? ఎందుకు? విద్యార్థుల కెరియర్ని అన్నమాట నాశనం చేయడానికి ఒక దృష్టితో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఒకవైపేమో ఫార్మా కంపెనీలు అంటే మీన్స్ పరిశ్రమలను తీసుకొస్తామంటున్నారు, ఇంకొక వైపేమో లేఅవుట్స్ తీసుకొస్తామంటున్నారు. అసలు ఆ 400 ఎకరాల మీదనే ఫోకస్ ఆన్ ఎందుకు నడుస్తుంది? ఎందుకు అప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు హయాంలో నడిచినటువంటి 400 ఎకరాలు రిచెస్ట్ ఏరియా అంటారు. నిజంగా ఆ రిచెస్ట్ ఏరియా కాబట్టి దాని మీద కన్ను పడ్డదంటారా ఇప్పుడున్న గవర్నమెంట్? ఇప్పుడు బేసికల్గా అక్క మీరు చూడాలి, ఈ యూనివర్సిటీ స్ట్రాటజికల్గా చూసుకుంటే అర్ధగంట 40 నిమిషాలలో ఎయిర్పోర్ట్ వస్తుంది, 10 నిమిషాలలో లింగంపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది, 5 నిమిషాలలో ఓఆర్ఆర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దీనికి ఆనుకునే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రెసిడెన్షియల్ ఏరియాస్ కావాలి. దానికి హ్యూజ్ డిమాండ్ ఉంది. మనం చూస్తుంటే అపర్ణ ఉంది, ఇక్కడ మై హోమ్ ఉంది, మొత్తం రెసిడెన్షియల్ ఏరియాస్ డెవలప్ చేసినారు. రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైమ్ లొకేషన్ ఏదైనా కంట్రీలో ఉందంటే, కాస్ట్లీయెస్ట్ ఏరియా ఏది ఉందంటే ఇది. అందుకని అందరు కళ్ళు దీని మీద పడ్డాయి. కానీ డెవలప్మెంట్ జరగొద్దని మేము అంటలేము, డెవలప్మెంట్ జరగాలి. కానీ డెవలప్మెంట్ కెనాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ. డెవలప్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాతో పాటు ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, చాలా జీవులు ఉన్నాయి. ఏ డెవలప్మెంట్ కోసం దీంట్లో అన్నింటినీ నాశనం చేయాలనుకుంటున్నారు? ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా పిలుచుకుంటారు. ఇట్లాంటిది కార్బన్ సింక్. అట్లాంటి ఏరియాని మీరు డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్?
అనేది మా సింపుల్ క్వశ్చన్. నిజం చెప్పాలంటే డెవలప్మెంట్ అనే పదం కంటే కూడా కొంత గవర్నమెంట్ క్రైసిస్లో ఉంది. సో ఈ భూములను ఏమనుకుంటే ఏమన్నా ఆ క్రైసిస్ నుంచి బయటపడొచ్చు అనుకుంటుండొచ్చా? నిజంగా అట్లాంటి క్రైసిసే ఉంది అనుకుంటే భూముల అమ్మకాలే సరైన సొల్యూషన్ అంటారా? అది ఒక 1 ఇయర్కా 2 ఇయర్స్కి పరిమితం అవుతుందా వచ్చిన డబ్బులు? మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి. అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందుకు భూములు అమ్మొద్దు, మనం నేచర్ని డిస్ట్రాయ్ చేయొద్దని ఈయన పేర్కొన్న వాక్యాలు కూడా అందులో ఒక దగ్గర మెన్షన్ చేసినారు. సో అట్లాంటివి ఉన్నప్పుడు సరే, ఇప్పుడు ఏం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చి వచ్చినారు. ఫ్రీ బస్సు అది ఇది అడ్డగోలే హామీలు ఇచ్చి వచ్చినారు. పైసలు లేవు, సరే ఇది అమ్మేస్తారు, 2 సంవత్సరాలకు వస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకేం అమ్ముతారు? సో ఎక్కడ పోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి? ఏమైనా దశ ఏమైనా ఉందా? అంతేగాని ఈ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వాడాలి, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి వాడాలి, ఎందరో పేద విద్యార్థులు వచ్చిన చదువుకోనికి వాడాలి. ఈ యూనివర్సిటీని ఇంకా ప్రపంచంలో అతి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి. అంతేగాని ఈ యూనివర్సిటీని ఇలా నాశనం చేయడం అనేది చాలా బాధాకరం. అసలు ఈ యూనివర్సిటీ భూములది కూడా గత చరిత్రలోకి వెళ్తే ఇందిరాగాంధీ శ్రద్ధతోటి ఆసక్తితోటే ఈ భూముల్ని యూనివర్సిటీకి సో అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్తో ఫైట్ చేసి ఇప్పించిండ్రు అంటారు. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ భూముల్ని ఆక్షన్కి పెడతా అంటారు. దీన్ని ఎట్లా చూస్తారండి? ఇందిరాగాంధీ ఆ రోజు ఇచ్చినారు అనేది ఒక ఎత్తు అయితే, ఇందిరాగాంధీ కూడా ఉట్టినే ఇయ్యలే, దీనికోసం మస్తు మంది కొట్లాడినారు, ఎన్నో ప్రాణత్యాగాలు జరిగినాయి. అట్లా తెచ్చుకున్న యూనివర్సిటీయే ఇది. మరి అట్లా తెచ్చుకున్న యూనివర్సిటీని దీన్ని తరాజల పెట్టి బేరం చేసుడు ఏందనేది వీళ్ళు చెప్పాలి. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి అప్పుడు ఇచ్చినది అన్న ఆ ఉద్దేశంతోనన్నా దీన్ని ఆపాలి కదా. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇది ఎట్లా అంటే ఇది ఒక హాట్ కేక్ అనమాట, అందరికీ కావాలి ఇది. అందులోనే దీన్ని నరుకుతున్నారు. దీనికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు, ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు, గుంటనక్కలు ఉన్నాయి. మరి గుంటనక్కలలో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే గుంటనక్కలు అంటే మా పక్కనే ఉన్నారు NSUI వాళ్ళు గుంటనక్కలు అనుకుంటా. అంతేగాని ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు గుంటనక్కలు, దీస్ ఆర్ ఆల్ అబ్సర్డ్ స్టేట్మెంట్స్ దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఎ చీఫ్ మినిస్టర్. అండ్ దాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఈ భూముల వెనకాల ఒక కుట్ర జరుగుతుంది. మీరు అన్నట్టే గుంటనక్కలు ఈ భూములను కాజేద్దామని చూస్తున్నారు. ఆ గుంటనక్కలు అన్న పదము ఎవరిని ఉద్దేశించి అన్నారు ఉండొచ్చు? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులనా, లేకపోతే 50 సంవత్సరాల నుంచి ఈ భూముల్ని కాపాడుతూ వస్తున్నటువంటి HCU అధికారులనా, ఎవరినన్నారు? మీరు ఆ స్టేట్మెంట్ చూసినట్టు దాకా కొందరు గుంటనక్కలు అక్కడ ల్యాండ్ని పెద్ద ఇష్యూ చేద్దామని అన్నారు. మరి ఆ ల్యాండ్ని కాపాడడానికి కొట్లాడేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. మరి ఆ గుంటనక్కలు అనేది మమ్మల్ని అంటున్నారా, మరి యూనివర్సిటీ వాళ్ళని అంటున్నారా? అది ఆయన చెప్పాలి. లేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, గుంటనక్కలు అంటే మీరు కాదు, మా విద్యార్థి సంఘం NSUI అని అంటున్నామని చెప్పాలి. ఇట్లాంటి స్టేట్మెంట్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే కొంచెం హుందాతనం మెయింటైన్ చేయాలి. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ వేర్ యూ కెన్ అడ్రస్ అసెంబ్లీ. అంతేగాని ఇన్సెన్సిటివ్గా ఆలోచన లేకుండా ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం చాలా బాధాకరం. సో నిజంగానే కుట్ర జరిగితే, నిజంగానే అమ్ముకోవాలని వేరే వాళ్ళు గుంటనక్కలు ట్రై చేస్తే, మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాటిని కాపాడుకునే విషయంలో ఏం చేస్తుంది? ఆక్షన్కి పోవడం అంటే కాపాడుకున్నట్ట? అది దిస్ ఈజ్ అ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నాకు అదే డౌటు. మరి మీరు కాపాడుకోనికి ఆప్షన్ వేస్తున్నారా? మరి ఆప్షన్ వేసే ఉద్దేశంతో మీరు ఏమైనా తింటున్నారా అనేది వాళ్ళు క్లారిఫై చేయాలి. ఐ డు నాట్ వాంట్ టు పుట్ అక్యూజేషన్స్ వాళ్ళ మీద, ఏదో నిందలు మోపదలుచుకోలే. కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ విద్యార్థి సంఘాలకు కానీ ఉన్న చిన్న డౌట్స్, ఆ డౌట్స్ క్లారిఫై చేయాలి. డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు యూనివర్సిటీ ఇక్కడ ఉందంటే ఏం చెట్లు నరకకపోతే రాలే యూనివర్సిటీ. కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అనేది ఆలోచించాలి. డెవలప్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి. సో మేము గట్టి నమ్మకం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఏదో ఒక హామీలను ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళకి పైసలు కావాలి. అందులో భాగంగానే దీన్ని అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. సో నిజంగా ఈ యూనివర్సిటీ హక్కులను గౌరవించాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? మీ ABVP తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్? అసలు ఈ యూనివర్సిటీ ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందనేది ఆలోచించాలి. ఆ కాగితంలో చూస్తే ద సోల్ పర్పస్ ఆఫ్ సెట్టింగ్ అప్ దిస్ యూనివర్సిటీ వాస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ పర్పస్. ఆ పర్పస్ కాకుండా ఇప్పుడు వేరే పర్పస్ కోసం వాడడం అనేది గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఆలోచించాలి. మేము గర్వంగా చెప్పుకుంటుంటే, అరే HCU నుంచి 2 మంత్రులు అయ్యారు, శ్రీధర్ బాబు ఇక్కడే చదువుకున్నాడు, బట్టి విక్రమార్క గారు ఇక్కడే చదువుకున్నారు, 2 మంత్రులు అయ్యారని చాలా
గర్వంగా చెప్పుకుంటారు క్యాంపస్లో కూడా. కానీ ఇప్పుడు వాళ్ళే దీని మీద కన్నేసి వాళ్ళే భూమిని నరకడం అనేది చాలా బాధాకరం. మరి అట్లీస్ట్ వాళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళన్న వచ్చి ఏమైనా చేయాలి. శ్రీధర్ బాబు గారు మన అన్నారు హెచ్యు భూమి ఒక ఇంచు కూడా ముట్టుకోమని. ఆయన ఉద్దేశం ఏంటంటే హెచ్యు భూమి ముట్టుకోము, ఎందుకంటే కానీ 400 ఎకరాలు హెచ్యు భూమి కాదని ఆయన ఉద్దేశము. అది ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మిస్గైడ్ చేయడం చాలా బాధాకరం. నిజంగా 400 ఎకరాలు చుట్టూ తిరుగుతుంది కదా మనం మాట్లాడుకుంటే, ఆ 400 ఎకరాలు నిజంగా యూనివర్సిటీ కాదా, గవర్నమెంట్వా, లేకపోతే ఏదైనా ప్రైవేట్కి అమ్మడానికి గవర్నమెంట్ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ 400 ఎకరాలని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా పక్కన పెట్టి చూపిస్తున్నారు. ఒక చిన్న క్వశ్చన్, అంటే మంచి ప్రశ్న అడిగినారు మీరు. 400 ఎకరాలు అన్నారు. ఈ 400 ఎకరాలు ఎక్కడున్నాయి? మీకు సరే కోర్టు ఆర్డర్ ఇచ్చిందా, నాకు కోర్టు ఆర్డర్ కాపీ మాకు ఇర్రి, లేకుంటే ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఈ 400 ఎకరాలు ఎక్కడున్నాయి? ఈ 2300 ఎకరాలు ఏదైతే సర్వే నెంబర్ 25లో 2300 ఎకరాలు, ఈ 2300 ఎకరాలకు పట్టానే లేదన్నారు. ఈ పట్టానే లేని భూమి మరి 400 ఎకరాలు వచ్చి గీ జాగా అంటారేమో. మరి క్లియర్ డిమార్కేషన్ ఉండాలి. ఒకవేళ మరి ఆ భూమి యూనివర్సిటీ కాదంటే ఈ మరి 50 ఏండ్లు యూనివర్సిటీ గోడ లోపల ఎందుకుంది ఆ భూమి? ఈ 400 ఎకరాల పక్కన పెడితే ఈ హెచ్సియు భూముల్ని కాపాడడానికి అప్పుడున్నటువంటి అధికారులు, హెచ్సియు అధికారులు ఈ వాల్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ కాకుండా వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు కదా. సో హైకోర్టు ఏమో గవర్నమెంట్ అన్నది, హెచ్సియు భూములనేమో 50 ఏండ్ల సంధి ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏం కాబోతుంది? ఎందుకు హెచ్సియు భూముల మీదనే ఈ వివాదం చెలరేగుతుంది? ఏం లేదు, సింపుల్ ముచ్చట. ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసినారు. ఈ హామీలను నెరవేర్చడానికే వాళ్ళ కాడ పైసలు లేవు. ఆ పైసల కోసమే దీన్ని వేలం వేస్తున్నారు, అంతకుమించి ఇంకొక ఉద్దేశం లేదు. కానీ గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఆలోచించాలి. ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్. ఇది ఇండియాలోనే కాదు వరల్డ్లోనే చాలా టాప్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ. ఇది ఇట్లాంటి యూనివర్సిటీని దీని లోపల ఉన్న ల్యాండ్ని వేలం వేయడం అనేది చాలా బాధాకరం. ఇందులో ఇంత రిచ్ బయోడైవర్సిటీ ఉన్న ఈ భూములని ఆక్షన్ చేయడం అనేది చాలా బాధాకరం. సో మీరు అన్నట్టే రిచ్ భూమి మీదే కన్నేసినటువంటి గవర్నమెంట్ అదే మాట మీద, అదే ఆప్షన్ మీద ముందటికి పోతే ఏం చేయబోతున్నారు? అఖిలపక్ష భారతి అంటే ఏబీవీపీ తరపున మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్కి? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ఉద్యమంని చాలా తీవ్రం చేయబోతున్నాం. బహుశా బయట ఎవరికి తెలుస్తలేదు, ఎందుకంటే ఇక్కడ లోపలికి మీడియా అలౌడ్ లేదని. ఒక్క ఇంచు భూమిని కూడా పోనీయం. ఈ ఒక్క ఇంచు భూమిని కూడా పోనీయం. ప్రతి సెంటు భూమిని కాపాడుకోవడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం చేస్తుంది. ఇంకా ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రం చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ హెచ్సియు భూముల వివాదం గత కొంతకాలంగా నడుస్తుంది. రీసెంట్గా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఘాటు వ్యాఖ్యలతో రోజుకో విధంగా విద్యార్థి సంఘ నాయకులు, పలు విద్యార్థి సంఘ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ భూముల్లో, ఈ హెచ్సియు భూమిల్లో 1 ఇంచు మందం కూడా మేము గవర్నమెంట్ అమ్ముకోవడానికి అసలు అనుమతించము. ఎందుకంటే విశ్వవిద్యాలయాల హక్కులను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. అట్ ది సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. మన భావితరాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కావచ్చు అందించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఇవన్నీ కాదని ఒంటెద్దు పోకడగా గవర్నమెంట్ కనుక ఇట్లాగే ముందుకు పోయి ఈ భూముల్ని వేలానికి పెడితే మాత్రం అసలు ఊరుకోము. విశ్వవిద్యాలయాల నుంచే ఉద్యమాలు అనేది స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా పోరాటం అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు గలమెత్తి మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు. నువ్వు కానీ మా 1 ఇంచు భూమి తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది. కొందరు గుంట నక్కలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే కొంచెం హుందాతనం మెయింటైన్ చేయాలి.